ఏదైనా వర్క్ చేయాలన్నా లాభం ఉంటే మాత్రమే చేస్తుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల లాభాలేంటి? ఏదైనా ఒక వర్క్ చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో పాజిటివ్ థింకింగ్‌తో నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్‌లో లాభాలు పొందాలంటే నేనెవరని మీరే తెలుసుకోవాలంటే బిజినెస్ పెట్టినప్పుడు మనం అనుకుంటుంటాం బాగా జరగాలి మాత్రమే అంతే. అనుకుంటాము. బాగా జరగాలి అనుకున్నావు కదా, వేరే రూట్ రాకూడదు. ఖచ్చితంగా జరుగుతుంది అలానే. సరే, ఇప్పుడు ఏదైనా చేయాలన్నా ఏదైనా వర్క్ చేయాలన్నా లాభం ఉంటే మాత్రమే చేస్తుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల లాభాలేంటి? ఏదైనా ఒక వర్క్ చేయాలంటే లాభం ఉంటేనే చేస్తారని ముందు అనుకున్నావు కాబట్టి లాభం లేని బిజినెస్ ఏది చెప్పండి? అన్నిట్లో లాభాలే కదండి. లాభం లేని బిజినెస్ ఏదైనా ఉంది, ఎవరిన పెడతారా? పెట్టరు కదా. ఏది పెట్టినా కనీసం సింపుల్గా ఒక బుక్ పెన్ పెట్టుకున్నాడు కూర్చొని అమ్మాలని ఒక స్కూల్ దగ్గర కూర్చుంటే కూడా దాంట్లో లాభం అనేది చూసి కదా కూర్చుంటున్నావు. ఇప్పుడు షాప్కి వెళ్తావు, ఇప్పుడు సిటీలో పోయి తెచ్చుకుంటావు, 10 రూపాయలు ఒక బుక్ అంటే నువ్వు 15 లేక 12 13 రూపాయలకి అమ్ముతావు. ఒక బుక్ మీద 3 రూపాయలు వచ్చింది లేదా? పెన్ ఆడ 3 రూపాయలు అంటే ఇక్కడ 5 రూపాయలు అమ్ముతావు, 2 రూపాయలు వచ్చింది లేదా? లాభం లేని బిజినెస్సే లేదండి. అన్ని లాభాలు ఉన్నాయి, కానీ లాస్ అవుతుంటారు జనాలు. ఆ మైండ్ వల్ల లాస్ అవుతారు. ఆ మైండ్ని కరెక్ట్ వేలో తీసుకెళ్ళరు వాళ్ళు, నెగిటివ్ని తెచ్చేసి వెళ్ళడం వల్ల వెళ్తారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏదైనా చెప్పేశాను, నేను ఆల్రెడీ కూడా చెప్పాను. పాజిటివ్ థింకింగ్తో నువ్వు ఎలా అనుకుంటావు అలా తీసుకెళ్తాదని నేను ఆల్రెడీ చెప్పేశాను. నువ్వు ఏ బిజినెస్ అయినా పెట్టుకో, నువ్వు ఎలాంటి బిజినెస్ అయినా పెట్టుకో, ఒకరిని ఇతరులని అడిగి మాత్రం పెట్టకండి, దయచేసి పెట్టకండి. వాళ్ళు చెప్పిన బిజినెస్ పెడితే అప్పుడు వాళ్ళు మేధావులు, మీరు ఎదవలా అంటే మీరు పనికిరాని వాళ్ళని లెక్క, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ బట్టల షాప్ పెట్టాలనుకున్నావు అనుకో, లేదు అనుకోలే, నువ్వు ఏమనుకోలే, ఏదైనా ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకోవాలి, నా దగ్గర డబ్బు ఉంది, ఒక 20 లక్షలు 50 లక్షలు ఉంది, లేక 1 కోటి రూపాయలు ఉంది అనుకున్నావు అనుకో, ఉండరా నా ఫ్రెండ్ని అడగదమ్మా. ఏమనుకున్నావా? ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, నా ఫ్రెండ్ని అడగదమ్మనేసి పోయినావు, నీ ఫ్రెండ్తో కూర్చున్నావు, ఎవరు లేదు అంతే అందరు లేని స్థలం కూర్చున్నావు, నేను ఇలా డబ్బు ఉంది నా దగ్గర కొంచెం రెడీ చేసుకున్నాను, నాకు రావాల్సిన డబ్బులు నా దగ్గర కొంచెం తాకట్టు, అది లోన్ మీద కొంత రెడీ చేసి పెట్టుకున్నాను, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఏది పెడితే బాగుంది అని దాన్ని అడిగినావు. నీ ఫ్రెండ్ అడిగితే అవునా అటా ఆ పైన చూస్తుంది, ఆమెకి నచ్చింది, ఆమెకి వచ్చింది, ఆ మైండ్లోకి వచ్చినటువంటి నీకు చెప్తుంది, అవునా సర్లే దీన్ని పెట్టుకోలే అంటుంది. సరే అట్టయితే అంటే అప్పుడు నువ్వు ఆమెను అడుగుతున్నావు అంటే ఆమె గొప్ప వ్యక్తిరాలు, తెలివైన అమ్మాయి అని అర్థం. నువ్వు తెలివి తక్కువైన అమ్మాయి, నువ్వు పనికిరాని అమ్మాయి అని అర్థం, అంతే కదా లెక్కడా. నువ్వు పోయి ఆమెను అడిగినావు అంటే ఆమెకి గొప్పతనం అని అర్థం, నీకు లేదని అర్థం. ఇప్పుడు ఆమె చెప్పింది అనేసి వచ్చి పెడతావా? పెట్టినాను, పెడతావు, బిజినెస్ ఏం పెట్టేసినావు, ఎక్కడ లాస్ అయిపోతానో తెలియదు. ఆమె చెప్పింది నా ఫ్రెండ్ పెట్టేసిన, ఎక్కడ లాస్ అవుతానో తెలియదే, లాస్ అయితే ఏంటో నా పరిస్థితి అన్నావు అనుకో, అయిపోయా, ఇంకా అక్కడికి పోయా, మొత్తం గోయిందని పోయా. నెగిటివ్ నువ్వు గట్టి కూర్చొని వేస్తుంది, పోయి లాస్ చేసి పడేస్తుంది, అప్పుడు లాస్ అయిపోతావు. అలా ఉండకూడదు. మన సబ్జెక్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్లో లాభాలు పొందాలంటే ధ్యానం అనేది ఒకటి ఉంది. దీంట్లో ధ్యానం నేర్పిస్తాం. ధ్యానం నేర్పించడం వల్ల ఏమవుతుంది అంటే నీ మైండ్ నీ కంట్రోల్లోకి వస్తుంది, నీ మనసుతో సహా నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎక్కడికి పోదది, శ్వాస మీద ధ్యాస పెట్టి చేయిస్తాం, అప్పుడు ఎక్కడికి పోదు. లేక గమ్మును కూర్చుంటే మనం ఏమేమి చేసినామా అన్ని తిరిగి వచ్చేస్తుంది. సినిమాకి పోయినామా, బిర్యానీ తిన్నామా, పానీపూరి తిన్నామా, షికారు పోయినామా అన్ని తిప్పుకొని వచ్చేస్తాను. నువ్వు గమ్మును కూర్చొని ఉండవా? అది గమ్మును ఒక దగ్గర ఉండదు, అది సరే ఉండు నువ్వు కూర్చొని నేను పోయేసి వస్తానని తిరుక్కొని వచ్చేస్తుంది. దాన్ని పోకుండా మన కంట్రోల్లో తెచ్చుకునేది ధ్యానం. ఆ ధ్యానంలో దాన్ని కంట్రోల్లో తెప్పిస్తాం. దానికి ఎలా చేయాలనేది మనమే ఫోకస్ పెడతాం దాని మీద, అప్పుడు పెట్టి మనమే పంపించాలి దాన్ని. మనం పో అంటే పోవాలి, రా అంటే రావాలి. ఆ రేంజ్లోకి తెచ్చినప్పుడు సేవకుడు అవుతాడు. మళ్ళీ ఆ ఇన్నర్ మైండ్ నీ సేవకుడు అయిపోతుంది. తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఏమంటావు అంటావా అంటే ఊహ ఉండదు, మళ్ళీ అంటే అంటుంది, అంటే అంటుంది, అప్పుడు వచ్చేస్తుంది నీకు అన్ని లాభాలు అనేది నీ మైండ్ని బట్టి ఉంటుంది. ప్రతిదీ లాభాలు ఉన్నాయండి, లాభాలు లేని బిజినెస్సే లేదండి. ఇప్పుడు ఏది పెట్టినాడంటే వాడు ఒక లాభం కోసం పెట్టినాడు అక్కడ. ఇప్పుడు ఎందుకండి సింపుల్గా చెప్తాను, వేరు శనక్కాయలు ఉన్నాయి కదా, తెలుసు కదా, ఎక్కడో తెచ్చుకుంటారు, కొద్దిగా ఉడకేసి అంతే పెట్టుకుని ఉంటారు ఒక బండిలో. దాన్ని అంత అమ్మితే ఏమొస్తుంది అని మనం అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నారు దాన్ని అమ్మితే ఏమొస్తుంది అని. ఆదాయం లేనిది అతనికి ఏమైనా పని బాటలేదు, దినం పెట్టుకున్నాడు అమ్మడానికి. అతనికి ఆదాయం లేకపోతే దినం అమ్ముకుంటాడా? బాగా ఆలోచించాలి. అతనికి ఆదాయం ఉంటేనే దినం. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీద ఒక దగ్గర పెట్టుంటాడు, డైలీ అక్కడ ఉంటాడు అనుకో, అతను డైలీ నష్టపోయేవాడు, అక్కడ ఏం పని, అక్కడ ఇంట్లో ఎట్లా పోషించాలి, నష్టానికి ఎందుకు చేస్తాడు అతను? దాంట్లో ఆదాయం ఉంది కాబట్టి అతను అక్కడికి వస్తున్నాడు, డైలీ తెచ్చి అమ్ముతున్నాడు. అది చూసి దానికి అంతే ఉన్నట్టు ఉంటుంది. దాంట్లో కూడా ఆదాయం ఉందని ఆయనకి తెలుసు, అది ఆయనకి మాత్రం తెలుసు, అనుభవిస్తున్నాడు కాబట్టి. అందుకే అనుభవించే వాళ్ళకి మాత్రమే అది అన్ని విషయాలు తెలుస్తుంది. కాబట్టి లాభాలు అనేది మన మైండ్ని బట్టి ఉంటుంది. మన మనసు దాని మీద పెట్టి మైండ్కి పని చేస్తే లాభంగానే చూపిస్తుంది. నష్టం అనేది
నీ మైండ్ని బట్టే ఉంటుంది, నష్టాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎవరు అడగండి, ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా నీ మైండ్తో వాడుకో. నీ మైండ్ చెప్పింది వీళ్ళు క్లాసులో ఉంటాయి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. ఒకప్పట్లో ఎలా ఉన్నారు ఈ మణిబాబు క్లాసులో అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉంది అని వాళ్ళే చెప్తుంటారు. వినొచ్చు మీరు. ఫీడ్బ్యాక్లు అంటే ఏంది? జనాలు మాట్లాడుతుంటారు, నేను కూర్చొని మైక్ పెట్టుకుని వాళ్ళు చెప్తుంటారు వాళ్ళకి జరిగిన అద్భుతాలని. అవి వినండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనెవరని తెలిసిపోయింది నాకు. నేనెవరని మీరు తెలుసుకోవాలంటే ఒక్కసారి నా క్లాసులు అడుగు పెట్టి చూడండి, తెలుస్తూ ఉండదు. వాళ్ళకి ఆ మాటలు వినేసారండి. ధనవంతుడి యోగం కావాలంటే దాని దగ్గరికి మనం పోవాలి, ఫస్ట్ ఎతకాలి. డబ్బులు సంపాదించాలనుకున్నవాడు దాన్ని ఎత్తుకుంటూ పోవాలి. ఒక్కసారి వెళ్ళాలి మనం. ఫస్ట్ వెళ్తే మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. నువ్వు వెళ్ళబల్లే దాన్ని పోయేసి రామ్మ నా ఇంటికని పిలుచుకొచ్చేసినావంటే ఒకసారి ఇంకా కంటిన్యూగా నీ దగ్గరికి వచ్చే యోగం అనేది పాజిటివ్ థింకింగ్తో ఉంటుంది. కాబట్టి ప్రతి బిజినెస్లో లాభాలు ఉన్నాయండి. నువ్వు ఆలోచించి విధానం, చేసే విధానాన్ని బట్టి లాభమా నష్టమా అనేది చేసుకుంటుంది. కాబట్టి ఆ మైండ్కి ఉన్న పవరు, మంచిగా ఆలోచిస్తే మంచి దారిలోకి వెళ్ళిపోతుంది, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డ దారిలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు లాభం కావాలా నష్టం కావాలా ఆలోచించుకోండి బిజినెస్ మ్యాన్లు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ఏం చేయాలి? ఇప్పుడు ఏది కావాలి? నువ్వు చెడ్డగా ఆలోచించినప్పుడు చెడ్డ రూటు బలంగా పట్టుకునేస్తుంది. ఎనీ టైం పాజిటివ్తో మంచిగా ఆలోచించయ్యా, డైలీ లాభాలు వస్తుంది. ఎవరు రాదన్నది రాకుండా పోయే చరిత్ర లేదండి. ఇప్పుడు సమోసాలు అమ్ముతున్నారు, దాంట్లో కూడా ఎంత ఆదాయం ఉంటే అమ్ముతున్నారండి. డైలీ వాళ్ళు కూలి వాళ్ళకి వచ్చేయాలి కదా, కనీసం ఒక 500. ఇప్పుడు ఒక దగ్గర పని పోయి ఎండలో చేస్తే ఏమొస్తుందిరా? 500 ఇస్తాడు. 500 నేను సులభంగా సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు అతను. ఇంట్లో రెడీ చేసుకున్నాడు, అన్ని పోగా 500 600 వచ్చేస్తుంది చాలు అనుకుంటున్నాడు. చేస్తున్నాడా లేదా? మా మైండ్ని బట్టి ఉంటుందండి లాభాలు నష్టాలు. కాబట్టి మీరు ఎవరిని అడగండి, ఏ బిజినెస్ అయినా మీ మైండ్తో మాట్లాడండి. మీ మైండ్తో మాట్లాడడం అనేది ధ్యానం ద్వారా వస్తుంది. ఆ మిర్రర్లో మాట్లాడుకునేది అన్ని క్లాసుల్లో చెప్పబడతాయి, వీడియోలు కూడా ఉన్నాయి. చాలా విషయాలు ఇచ్చున్నాము, బోర్డు ఉన్నాయి. వీడియోలు చూసి ఎంతో సక్సెస్ అవ్వచ్చు. చేసుకోండి. మీ మైండ్ చెప్పిన ప్రకారం మీరు ఆదాయాన్ని పొందండి. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా బిజినెస్ పెట్టినప్పుడు మనం అనుకుంటుంటాం బాగా జరగాలి మాత్రమే అనుకుంటాము. బాగా జరగాలి అనుకున్నావు కదా, డైలీ అంతే, ఇంకా వేరే రూట్ రాకూడదు. ఖచ్చితంగా జరుగుతుంది అలా మళ్ళీ తిరిగే లేదండి. డైలీ నువ్వు అనుకో, కావాలని ట్రై చేయండి. ఈ రోజు నాకు ఇంత అని పెట్టు అనకూడదు, నాకు బాగా జరగాలి. ఈ రోజు కస్టమర్లు పెరిగిపోయినారు, నాకు ఆదాయం వచ్చేసింది అనుకుంటాను కూడా డైలీ. ఈ రెండే, ఇంకేం ఉండకూడదు. అమ్మో ఒకళ్ళు రాకపోతే ఏంద్రు నేను అనుకున్నావు అనుకో, గోయిందో మళ్ళీ అలా రాకూడదు. ఒకే థాట్స్. ఇప్పుడు జరగాలి అనుకున్నావు కదా, అంతే. డైలీ ఆ రూట్లోకి వెళ్ళిపో, అది ఆటోమేటిక్ జరిపిస్తుంది. ఇక్కడ జరగాలి ట్రైన్ అవుతా ఉంటాను. ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ రాకపోతే చదువుకునేటప్పుడు ఎన్నిసార్లు చదివితే 10-20 సార్లు చదివినా రాలా? అంటే నువ్వు చెప్పినావు, పదే చెప్పినావు దానికి. ఇది కూడా పదే అంతే. అక్కడ చదువుకునేటప్పుడు మనం యూజ్ చేసాం కదండి మైండ్. పదే చెప్పినావు బయట, అది రికార్డ్ బాగా తెలియదు అని కూడా మళ్ళీ బాగా క్రమంగా పట్టుకునేసింది. నేను చూడకుండా ఒకసారి ట్రై చేద్దామని చెప్తే సర్రాన్ని రిలీజ్ చేసింది, వచ్చేసిందిరా, అంతే అయిపోయా. ఇప్పుడు 6 నెలల తర్వాత ఎగ్జామ్లో పోయి కూర్చుంటే ఎన్నో సబ్జెక్టులు రికార్డ్ చేసినావు. తెలుగు ఎగ్జామ్లో కూర్చుంటే 10 మార్క్స్ దీనికి రాద్దాము అని పెన్ను పేపర్ తెచ్చుకున్నాడు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, బోర్డు ఉన్నాయి. దీనికన్నా కాబట్టి దీనికి ఆన్సర్ ఇద్దా, వచ్చేసింది. వెళ్తాంలో పెన్ను పేపరా? అదే అండి మైండ్. దానికి పని పెట్టండి, దానికి పాజిటివ్ థింకింగ్తో పని పెట్టండి, డైలీ ఆదాయం పొందండి. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించి నా బిజినెస్ని పాజిటివ్గా బిజినెస్ని డెవలప్ చేసుకుని ప్రతిరోజు ఆదాయాలు పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.